నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. అవినాష్ ఇంట్లో రైడ్స్, ఈడీ చేతికి కీలక తాళాలు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అవినాష్ రెడ్డి వైసీపీ నేత, కడప ఎంపీ. అంతేకాదు, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బాబాయి కొడుకు. అయితే ఆ బాబాయి కొడుకు ఇంకొక బాబాయి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు కదా. సో మరి అవినాష్ ఇంట్లో నిన్న వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోనే కాకుండా కడపలోను, పులివెందులలో కూడా ఈ సోదాలు జరిగాయి. అవినాష్ రెడ్డి ఇంట్లో, అంటే అవినాష్ రెడ్డి ఇంట్లో మాత్రమే కాకుండా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంట్లోనూ, భాస్కర్ రెడ్డి ఇంట్లోనూ, సునీల్ యాదవ్ ఇంట్లో కూడా ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న కూడా మనం దీని గురించి ఒక వీడియో చేశాం, మన ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు. అయితే ఈ సోదాలు నిర్వహించిన టైంలో ఈడీ అధికారులకి ఏం దొరికాయి, ఏంటి, వాటి వల్ల అవినాష్ రెడ్డికి ఏమైనా చిక్కులు వచ్చే అవకాశం ఉందా, వాటన్నిటి గురించి కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే అవినాష్ రెడ్డి వైసీపీ నేత, ఈయన కడప ఎంపీగా ఉన్నారు. చాలా రోజుల క్రితం నుంచి కూడా ఈయన వివేకానంద రెడ్డి కేసు విషయంలో సతమతమవుతూ వచ్చారు. అయితే గడిచిన కొన్ని నెలల నుంచి మాత్రం కాస్త రిలాక్స్డ్గానే ఉన్నారని చెప్పాలి అవినాష్ రెడ్డి. ఎందుకంటే సిబిఐ కూడా ఇక ఈ కేసులో మేము విచారించడానికి ఏమీ లేదు అని చెప్పేసి చేతులెత్తేసింది. ఎప్పుడైతే సిబిఐ అలా చేతులెత్తేసిందో ఈయన రిలాక్స్ అయ్యారు. మరి సిబిఐయే చేతులెత్తేసిందంటే సిబిఐ మేము అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయింది, మేము అధికారం కోల్పోయిన తర్వాత కూడా సిబిఐ చేతులెత్తేసింది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఉంది, కేంద్రంలో చూస్తే ఎన్డీఏ భాగస్వామ్యంలో ఈ కూటమి సర్కార్ ఉంది. మరి ఇలాంటి సమయంలో కూడా సిబిఐ చేతులు ఎత్తేసిందంటే ఇక మాకు ఎదురు లేదు, బెదురు లేదు, మేము భయపడాల్సిన పనే లేదు అన్నట్టుగా అవినాష్ రెడ్డి రిలాక్స్ అయ్యారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక సునీత చూస్తే పాపం మదన పడిపోయింది. ఈ మధ్యకాలంలో ఆవిడ ఏపీ సీఎం చంద్రబాబుని, లోకేష్ని, అలాగే ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితని కూడా కలిసింది ఈ కేసు విషయంలో, వివేకానంద రెడ్డి కేసు విషయంలో అని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు సడన్గా ఈడీ ఎంటర్ అవటంతో ఒక్కొక్కళ్ళకి కాస్త భయం మొదలైంది అనే చెప్పుకోవాలి. ఈడీ ఇక్కడ ఇది హైదరాబాద్లోని వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన ఆయన ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీ బయట వ్యూ ఇది. సో అయితే ఇక్కడ నిన్న ఈడీ సోదాలు జరిపినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక 25 లక్షల నగదు, అలాగే 2 బ్యాంకు లాకర్ తాళాలు కూడా దొరికాయి అన్నట్టుగా సమాచారం అందుతుంది. మరి వాటిల్లో ఏముంటాయి, అవినాష్ రెడ్డి ఎలా వాటిల్లో చిక్కుకుపోతాడా, లేకపోతే ఏంటి సంగతి అనేది కూడా ఒకసారి చూద్దాం. అసలు ఏం జరిగింది ఏంటనేది ఒకసారి లోతుగా వెళ్ళి మనం కూడా చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలిసారిగా రంగప్రవేశం చేసింది. శుక్రవారం ఏకకాలంలో హైదరాబాద్లోను, కడపలోను 7 చోట్ల ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లతో పాటు వివేక హత్య కేసు నిందితులైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. అవినాష్ రెడ్డి ఇంట్లో 24 లక్షల నగదు, 2 లాకర్ల తాళాలను, కొన్ని కీలక పత్రాలను, డిజిటల్, ఎలక్ట్రానిక్ ఆధారాలను కూడా స్వాధీనం చేసుకుంది. గట్టిగా ఇరుక్కున్నట్టే అవుతుందేమో అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఈడీ అధికారులు సుమారు 40 మంది ఏకకాలంలో పులివెందుల, బాకరాపురంలోని ఎంపీ అవినాష్ రెడ్డి, జయమ్మ కాలనీలోని దస్తగిరి, మైత్రి లేఅవుట్లో ఉంటున్న సునీల్ యాదవ్, సుజాత థియేటర్ వెనక ఉంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, తొండూరు మండలం టీ తుమ్మలపల్లిలోని ఎర్రగంగిరెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి ఇళ్లల్లో లేరు. ఎంపీ ఇంటికి తాళం వేసి ఉంది. ఆయన చిన్నాన్న మనోహర్ రెడ్డి తెచ్చి తాళం ఇవ్వడంతో అధికారులు లోపలికి వెళ్లారు. ఇది మనం నిన్న చెప్పుకున్నాము. సో అయితే 8 గంటల పాటు సోదాలు నిర్వహించారు. బ్యాంకు తాళాలు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆర్థిక రికార్డులను పరిశీలించి కొన్ని కీలక డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్నారు. మేబీ గట్టిగా ఇరుక్కోవచ్చేమో. అలాగే హైదరాబాద్లోని మై హోమ్ అవతార్లో శివశంకర్ రెడ్డి నివాసంలోనూ సోదాలు జరిపి కొన్ని డిజిటల్ ఆధారాలు సేకరించినట్టు ఈడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే ఈ డిజిటల్ పరికరాలు అవినాష్ రెడ్డి ఇంట్లోనూ, లేకపోతే ఇతరత్ర వ్యక్తులు ఎవరైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసుతో లింకప్ అయి ఉన్నారో వాళ్ళ ఇళ్లలో డిజిటల్ పరికరాలు కూడా తీసుకున్నారని చెప్పి చెప్తున్నారు కదా. అయితే వీళ్ళు కేవలం అవినాష్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇతర వ్యక్తులు కావచ్చు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకి సంబంధించి ఆధారాలతో మాత్రమే ఇరుక్కుంటారా, లేకపోతే వాటిల్లో ఇతరత్రా సమాచారాలు ఏమైనా ఉంటే వాటిలో కూడా గట్టిగా ఇరుక్కుంటారా అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది.
సో టెన్షన్ పడుతున్నారు వైసీపీ వాళ్ళంతా. ఇక దస్తగిరి ఇంట్లో కూడా సుమారు 7 గంటల పాటు విచారణ చేపట్టి పలు వివరాలను రాబట్టడమే గాక 1400 పేజీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వివేక కుమార్తె సునీతారెడ్డి ఈ నెల 8వ తేదీన భారత రాష్ట్రపతికి లేఖ రాసిన సంగతి కూడా తెలిసింది. హత్య జరిగి 7 ఏళ్లు గడుస్తున్నా కొన్ని కీలక అంశాలు చిక్కుముడి వీడలేదని, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోలేదని, డబ్బు మూలాలు, మనీ ట్రయల్, హత్య వెనుకున్న విస్తృత కుట్ర, కీలక వ్యక్తుల కదలికలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అందులో తెలిపారు. అంటే సిబిఐ ఇప్పటి వరకు కొంతవరకు దర్యాప్తు చేసినా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కదా, మరి ఈడీ ఎంటర్ అయిన తర్వాత అయినా ఉపయోగం ఉంటుందా, ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటే అది కూడా ప్రశ్నార్థకమే. ఈ రెండూ కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలే. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా కేంద్రం వీళ్ల మీద కేంద్ర అజమాయిషి ఉన్నప్పటికీ కూడా ఇవి రెండు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలే అయినప్పటికీ కూడా గతంలో సిబిఐ చేసిన విచారణకి ఎటువంటి ఉపయోగం లేకపోయింది. సిబిఐ ఇంకెంతకు మించి మేమేం చేయలేము అన్నట్టుగా చేతులు ఎత్తేసింది. మరి ఈడీ వచ్చింది కదా, ఈడీ ఏమైనా ముందుకు తీసుకువెళ్ళగలుగుతుందా, కీలకమైన నిందితుల్ని పట్టుకోగలుగుతుంది? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి స్వయానా తమ్ముడు, ఇంకొక ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్. మరి అలాంటి వ్యక్తి కేసులో నిందితుల్ని పట్టుకోలేకపోయింది, ఇంతవరకు నిందితుల్ని బయటకు తీసుకురాలేకపోయింది, నిందితులకి శిక్ష పడకపోయింది అని అంటే మన దేశ చట్టాల గురించి కూడా మాట్లాడుకునే సందర్భం ఉంటుంది. మన దేశ చట్టాలు ఎంత పలచగా ఉన్నాయి, లేకపోతే ఎంత బలహీనంగా ఉన్నాయి అని చెప్పి కూడా ఇతరులు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిని, అంటే ఇంత హై ప్రొఫైల్ పొలిటికల్ కేసుని త్వరగా సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా ఈ సంస్థలకు ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక కేసులో కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీల కోణాన్ని లోతుగా పరిశీలించాలని ఆమె అభ్యర్థించిన నేపథ్యంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. హత్యకు డబ్బు ఎవరు సమకూర్చారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరికి చెల్లించారు, నగదు బదిలీ బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిందా, హవాలా మార్గాలను వాడారా, దీని వెనుక ఎవరున్నారనే అంశాలపై ఈడీ దృష్టి సారించడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. ఇక దేవిరెడ్డి చైతన్యారెడ్డిని కూడా విచారించింది ఈడీ. ఎందుకు విచారించదు? ఈయన ఒకప్పుడు దస్తగిరి జైల్లో ఉండగా వెళ్ళి ఆయనని బెదిరించాడని కూడా ఈయన మీద టాక్ ఉంది, చైతన్యారెడ్డి మీద. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు దేవిరెడ్డి చైతన్యారెడ్డిని ఈడీ అధికారులు పులివెందులకు పిలిపించుకుని విచారించినట్టుగా తెలుస్తుంది. దస్తగిరి వేరే కేసులో కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో చైతన్యారెడ్డి మెడికల్ క్యాంపు పేరిట జైలుకు వెళ్లి దస్తగిరిని కలిశారు. వివేక హత్య కేసులో తాను చెప్పిందంతా అబద్ధమని, అప్పటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తనను కొట్టి బెదిరించడంతో అలా చెప్పారని చెబితే 20 కోట్లు ఇస్తామని చైతన్యారెడ్డి తనకు ఆఫర్ ఇచ్చినట్టుగా అప్పట్లో దస్తగిరి వెల్లడించారు. దీనిపై దస్తగిరిని ఆ సమయంలో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీటెక్ రవిని, అప్పటి సెంట్రల్ జైలు డాక్టర్ను సిబిఐ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు చైతన్యారెడ్డిని పులివెందులకు పిలిపించి సుదీర్ఘంగా విచారించినట్టు తెలుస్తుంది. సో గట్టిగానే ఇరుక్కుంటారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇక తమ దర్యాప్తులో మనీ ట్రయల్కు సంబంధించి కొన్ని కీలక విషయాలు గుర్తించినట్టు ఈడీ తెలిపింది. మనీ లాండరింగ్ నిబంధనల ప్రకారమే తనిఖీలు చేపట్టామని పేర్కొంది. వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15వ తేదీన తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు 2020 మార్చి 11న ఆదేశాలు జారీ చేసింది. దీంతో సిబిఐ ఐపీసీ 302, 120B సెక్షన్ల క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. కోర్టులో 3 ఛార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. వివేకానందరెడ్డి వైసీపీలో ఉండడంతో ఆయన రాజకీయ ప్రభావం పెరుగుతుందని, అది తమ రాజకీయ ఆధిపత్యానికి సవాల్గా మారుతుందని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు సిబిఐ పేర్కొంది. మనం చెప్పుకుంటుందే మొదటి నుంచి వీళ్ళలో కొంత గొడవలున్నాయి, దాంతోనే మరి వివేకానందరెడ్డిని లేపేశారు అని చెప్పేసి మొదటి నుంచి చాలామంది ఆరోపిస్తున్నమాటే రాజకీయంగా. సో ఈ నేపథ్యంలో వివేక హత్యకు నేరపూరిత కుట్ర పన్నినట్టుగా ఛార్జ్షీట్లో తెలిపింది. ఈ కుట్రలో ఎర్రగంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్ తదితరులను కలుపుకున్నారు. దస్తగిరి తరువాత అప్రూవర్గా మారడంతో ప్రత్యేక సిబిఐ కోర్టు క్షమాభిక్ష ప్రసాదించింది. హత్యకు సుమారు నెల రోజుల ముందే కుట్ర పన్నినట్టుగా దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. ఎర్రగంగిరెడ్డి తనకు చెప్పిన ప్రకారం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు కొందరు సీనియర్ నాయకులు కూడా వివేక హత్య కేసులో భాగస్వాములుగా ఉన్నారని, వివేక హత్యకు ప్రతిఫలంగా శివశంకర్ రెడ్డి 40 కోట్లు ఇస్తామని చెప్పినట్టుగా వెల్లడించారు. మామూలు సుపారీ కాదు ఇది. 40 కోట్లు అంటే మామూలు వ్యవహారం కాదు. ఈ మొత్తంలో
తన వాటా 5 కోట్లు ఇస్తామని ఎర్రగంగిరెడ్డి ప్రలోభ పెట్టినట్టుగా కూడా చెప్పాడు దస్తగిరి. ఇక తనకు సునీల్ యాదవ్ నుంచి 1 కోటి అందాయని, అందులో 25 లక్షలు సునీల్ యాదవ్ తీసుకోగా మిగిలిన 75 లక్షలను తన స్నేహితుడు సయ్యద్ మున్నాకు ఇచ్చినట్టు దస్తగిరి తెలిపాడు. సయ్యద్ మున్నా, అతడి తల్లి లాకర్ నుంచి 46.76 లక్షలు లెక్కల్లో చూపని బంగారాన్ని సిబిఐ స్వాధీనం చేసుకుంది. ఇక ఈ విషయాలని ఈడీ తాజాగా పేర్కొంది. సిబిఐ ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో తాము దర్యాప్తు చేపట్టినట్టుగా తెలిపింది. ఇక సునీల్ యాదవ్ని కూడా ప్రశ్నించిందట ఈడీ. నిన్న 11 గంటల వరకు తనిఖీలు చేపట్టారని, 6 గంటల నుంచి అంటే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు తనిఖీలు చేపట్టారని కూడా తెలుస్తుంది. హత్యకు ముందు జైలుకు వెళ్ళి వచ్చిన తరువాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని వ్యవహార శైలిపై ఆరా తీసినట్టుగా కూడా తెలిపారు. అడిగిన వాటికి తాను తన కుటుంబ సభ్యులు సమాధానం ఇచ్చినట్టుగా కూడా సునీల్ యాదవ్ చెప్పుకొచ్చాడు. సో ఇది మొత్తం వ్యవహారం. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే మరోసారి అవినాష్ రెడ్డి గట్టిగా ఇరుక్కుంటాడేమో అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులతో పాటుగా రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే మరి అవినాష్ రెడ్డి ఇరుక్కుంటే పరిస్థితి ఏంటి? నెక్స్ట్ వైసీపీ ఎలా స్టెప్ తీసుకుంటుంది? వైసీపీ ఈ విషయంలో అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతారు? చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో చూస్తేనేమో కూటమి అధికారంలో ఉంది, బీజేపీ కూడా ఈ కూటమిలో ఉంది. కేంద్రంలో చూస్తే కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కీలకంగా ఉన్నారు ఎన్డీఏకి. మరి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏమైనా హెల్ప్ వస్తుందా కేంద్రం నుంచి? కేంద్ర పెద్దలు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారా? వివేక హత్య కేసులో నుంచి వీళ్ళంతా బయట పడగలిగే అవకాశం ఉంటుందా? గతంలో సునీతనే వీళ్ళంతా నిందించారు, తండ్రిని చంపేసింది ఆస్తి కోసం అని చెప్పేసి. అసలు ఇప్పుడు ఈ హత్య ఎవరి కోసం, ఎవరు ఎందుకు చేసినట్టని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.